హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర కింగ్ గారి తాలూకా అనే సినిమా చూసి ఇప్పుడే బయటకు వచ్చాను అనమాట. రాగానే ఒక 5 నిమిషాల్లో 10 పాయింట్లతో రివ్యూ ఇచ్చేస్తా. ఎక్కువసేపు లాగను. వెళ్ళబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్ స్టోరీస్ బై మిస్టర్ ఏకే, మర్చిపోకండి. ఇక పాయింట్ విషయానికి వస్తే ఒక 4 ప్లస్ పాయింట్ చెప్తా. ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే రామ్ గారు, ఆయన ఫస్ట్ టైం నాకు మామూలుగా రామ్ గారి సినిమాలంటే కొంచెం అతి అనిపిస్తాయి, చిరాకు అనిపిస్తాయి. ఓపెన్గా చెప్తున్నా, సారీ టు సే దిస్, చాలా చిరాకుగా అనిపిస్తాయి. ఎందుకంటే తన మార్కెట్కి మించి ఒక స్పెషల్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ తన స్టేచర్కి మించిన స్టోరీలు ఎంచుకుంటాడు ఆయన. లైక్ స్కంద అనే సినిమా రామ్కి చాలా చాలా ఎక్కువ, అంత అవసరం లేదు యాక్చువల్గా. ఫస్ట్ టైం అతను తన మార్కెట్కి తగిన ఒక అభిమాని క్యారెక్టర్, ఎక్కడ ఆ ఓవర్ యాటిట్యూడ్ చూపించకుండా నీట్గా చేసే ఒక యాక్టింగ్, కొంచెం మంచి ఎక్స్ప్రెషన్స్ పలికించగలిగే క్యారెక్టర్ ఎంచుకోవడం ఫస్ట్ పాయింట్, ప్లస్ పాయింట్ రామ్ గారు. రెండో ప్లస్ పాయింట్ ఉపేంద్ర గారు ఆ మాత్రపు హీరోలు తెలుగులో దొరకరా అని కొంతమంది ఫీల్ అవుతుండొచ్చు. బట్ ఉపేంద్ర గారిది ఇందులో పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, ఒక గెస్ట్ క్యారెక్టర్ లాగే ఫస్ట్ సీన్లో కనిపిస్తారు, మధ్యలో కనిపిస్తారు, ఎండింగ్లో కనిపిస్తారు. ఒక 15 నిమిషాలు ఉంటుంది టోటల్. ఇట్లాంటి క్యారెక్టర్లకి మన స్టార్ హీరోలు ఒప్పుకోరు. మూడవది భాగ్యశ్రీ బోర్సే. ఈ అమ్మాయి చాలా క్యూట్గా ఉంది, బాగుంది, ఎక్స్ప్రెషన్స్ వండర్ఫుల్గా పలికిస్తుంది, అండ్ కిస్సింగ్ సీన్లలో కూడా నటిస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో మంచి హీరోయిన్, స్టార్ హీరో అనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మన వాళ్ళకి ఇలాంటివే కావాలి కాబట్టి ఓకే. సో ఈ వీళ్ళ ముగ్గురిని ముందు మెయిన్గా చెప్పుకోవాల్సింది. నాలుగవది డైరెక్షన్ పి మహేష్ కుమార్. ఐ థింక్ ది సెకండ్ మూవీ, మిస్టర్ అండ్ మిసెస్ పోలిసిటీ తర్వాత ఇదే మూవీ. మంచి స్టోరీలే ఎంచుకున్నారు. మామూలుగా ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో సినిమాల మీద తీసే సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్లాప్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా శాతం ఫ్లాప్లే అయ్యాయి. ఇప్పుడు నేనింతే, ఒక విచిత్రం, కథానాయకుడు, ప్రియురాలు పిలిచింది, అప్పట్లో శివరంజని, ఇవన్నీ ఆల్మోస్ట్ సినిమాల మీద తీసినవి అన్ని ఫ్లాప్లే. నాకు తెలిసి నేను పుట్టకముందు బంగారు బాబు అని నాగేశ్వర వాణీశ్వరి సినిమా ఒకటి, పుట్టిన తర్వాత ముద్దుల కృష్ణయ్య అని బాలకృష్ణ విజయశాంతి సినిమా ఒకటి మాత్రమే. అది కూడా సినిమాల మీద తీసిన సినిమాలు కాదు, హీరోయిన్లు, అందులో హీరోయిన్లు, ఆ సినిమాలో నటించిన హీరోయిన్లు ఒరిజినల్గా హీరోయిన్లు, వాళ్ళు ఎక్కడికి వచ్చి హీరో దగ్గర ఉంటాం, ఆ టైప్ ఆఫ్ పాయింట్లో నల్లినాయి. కాబట్టి నాకు తెలిసి హిట్లో ఉండొచ్చు. అది పక్కన పెడితే ఈ కల్చర్ని, సినిమాల మీద తీసిన సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనే కల్చర్ని కొంచెం మార్చే సినిమా ఈ ఆంధ్ర కింగ్ గారి తాలూకా. అలాగని చెప్పి ఈ సినిమా అబ్బో సూపర్ హిట్, సెన్సేషనల్, చంపేస్తుంది, నరికేస్తుంది, పొడి చేస్తుంది, 100 రోజులు ఆడుతుంది, ఈ సొల్లంతా నేను చెప్పను. ఒకసారి చూడొచ్చు. డిజాస్టర్ అయితే కాదు, స్కందాతో పోలిస్తే 1000 టైమ్స్ బెటర్ ఈ మూవీ. స్టోరీ విషయానికి వస్తే హీరో అంటే ఆంధ్ర కింగ్. మెయిన్ అయితే ఎవరు ఉన్నారో ఆంధ్ర కింగ్ సూర్య, ఆ క్యారెక్టర్ ఉపేంద్ర గారు చేశారు. ఆ ఉపేంద్ర గారు చేసే 100వ సినిమాకు ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఆ సినిమా ఆగిపోయే పరిస్థితి. ఆ ఆగిపోకుండా మన హీరో రామ్ పోతినేని ఏం చేశాడు, తను ఏం కోల్పోయాడు అది కాపాడడానికి, మళ్ళీ అది ఎలా సాల్వ్ చేసుకున్నాడు, హీరోకు ఉండే కష్టాలు, అభిమానులకు ఉండే కష్టాలు, మధ్యలో లవ్ స్టోరీ, ఇలా ఈ పాయింట్ మీద సినిమా వెళ్తుంది అనమాట. లాజిక్లు మ్యాజిక్లు పెద్దగా ఆలోచించకుండా నోరు మూసుకుని సినిమా చూడగలిగితే బాగుంటుంది. ఎందుకంటే సింపుల్గా లైన్లోకి వచ్చేది అనమాట. హీరో ఎవరైతే ఉన్నారో ఉపేందర్కి, ఆయన కోసం 100వ సినిమా ఆగిపోయే పరిస్థితి, దానికి ఒక 3 కోట్లు తక్కువ అవుతాయి. ఆ 3 కోట్ల వల్ల సినిమా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 3 కోట్లు అని ఎందుకు స్పెషల్గా తీశారంటే ఇది 80sలో తీసిన సినిమా కాబట్టి, అప్పటి బ్యాక్గ్రౌండ్ తీశారు కాబట్టి అప్పుడు 3 కోట్లు, ఇప్పుడు 300 కోట్లు 500 కోట్లు అయి ఉంటాయి. అట్లా తీస్తే ఈ స్టోరీకి పెద్దగా మ్యాచ్ కాదు కాబట్టి 3 కోట్లోనే అప్పటి బ్యాక్గ్రౌండ్ పెట్టి తీశారనేది మనకు అర్థమయ్యే పాయింట్. సో ఆ 80sలో తీసిన సినిమా 3 కోట్ల వల్ల ఆగిపోతుంది. ఆ 3 కోట్లు హీరో పంపిస్తాడు. అరే నాకు అభిమాని 3 కోట్లు పంపించడం ఏంటి అని హీరోని వెతుక్కుంటూ తన అభిమానించే హీరో వాళ్ళ ఊరు రావడం, ఇతను హీరో స్టోరీ తెలుసుకోవడం. ఆ హీరో స్టోరీలో ఇతనికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఇతను ఒక పల్లెటూరులో, కరెంటు కూడా లేని పల్లెటూరులో, ఒక నది ఒడ్డున బతికే చిన్న ద్వీపం లాంటి చోట ఉంటాడు. అక్కడ కరెంటు కూడా ఉండదు. తక్కువ క్యాస్ట్ వాడు. ఎందుకంటే 80s బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఇక్కడ, ఎందుకంటే అప్పట్లో మాత్రమే ఈ క్యాస్ట్లను మరీ అలా చూపించడం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి, అప్పటి తక్కువ కులం వాడివి, డబ్బులు లేనివాడి, నీకెలా నా కూతురు ఇవ్వాలి అని హీరోయిన్ తండ్రి చేస్తే, నేను నీకంటే పెద్ద థియేటర్ కట్టి, ఎందుకంటే హీరోయిన్ తండ్రిది ఒక థియేటర్ అనమాట, ఆ థియేటర్ బయట మనోడు హీరో ఫ్యాను వచ్చి ఆ దండలు వేసుకుంటా, ఎగురుకుంటా, అట్లా ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ బతుకుతూ ఉంటాడు. నా థియేటర్ ముందు పోస్టర్లు కట్టుకునే రేంజ్ నీది, నీకు నా కూతురుని ఎలా ఇస్తాను అని హీరోయిన్ తండ్రి ఛాలెంజ్ చేస్తే, నీ థియేటర్ కంటే పెద్ద థియేటర్ నేను కట్టి చూపిస్తా అని హీరో ఛాలెంజ్ చేస్తాడు. దానికోసం ఓ 2-3 బిజినెస్లు చేస్తాడు. దాంట్లో పడే కష్టాలు, ఫైనల్గా డబ్బులు సంపాదిస్తాడు. ఆ సంపాదించిన డబ్బులు హీరోకి ఇస్తాడు. దీని ద్వారా తను ఏం కోల్పోయాడు. ఫైనల్గా ఆ హీరో తన అభిమానిని వెతుక్కుంటే ఇక్కడికి రావడం, వీళ్ళిద్దరు కలవడం, హీరోయిన్ని కలవడం, ఇది పాయింట్ అనమాట. లాజిక్లు మ్యాజిక్లు పెద్దగా ఆలోచించొద్దు. సినిమాల్లో లాజిక్లు ఉండవు. జనాలను కూర్చోబెట్టడమే డైరెక్టర్ యొక్క డ్యూటీ. ఆ డైరెక్టర్ తన డ్యూటీని పాపం బాగానే చేశాడు. ఇంతే పాయింట్.
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఏం లేదు. పాటలో ఒక పాట చాలా బాగుంది, మా సత్యామిని పాడింది, చిన్ని గుండెలో ఎన్ని ఆశలు, చాలా బాగుంది పాట. పిక్చరైజేషన్ బాగుంది, పాట బాగుంది, పాడిన గొంతులు బాగున్నాయి. ఓకే. అండ్ రావు రమేష్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది, ఉపేంద్ర గారి క్యారెక్టర్ బాగుంది, తులసి, రాజీవ్ కనకాల. ఆఫ్టర్ లాంగ్ టైం మా శివారెడ్డి, మిమిక్రీ శివారెడ్డి గారికి చాలా మంచి క్యారెక్టర్ పడింది. తన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా చేశాడు. ఆల్మోస్ట్ హీరో ఎవరైతే తన ఉపేంద్ర కనిపిస్తారో, ఉపేంద్ర కనిపించే ప్రతి సీన్లో శివారెడ్డి గారు కూడా ఉన్నారు. మంచి క్యారెక్టర్, ఆఫ్టర్ లాంగ్ టైం మంచి కంబ్యాక్ అనుకోవచ్చు శివారెడ్డి గారికి. సో దిస్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ దిస్ ఆంధ్ర కింగ్. విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా థియేటర్కి వెళ్ళి ఒకసారి చూసుకుని ప్రశాంతంగా వచ్చేయచ్చు. సింపుల్గా చెప్తున్నాను. దిస్ ఈజ్ మై రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్ స్టోరీస్ బై మిస్టర్ AK. Thank you.